ప్రైజ్ ద లార్డ్. ఆకాశాన్ని చూడండి, ఎంత క్లియర్గా, ఎంత శాంతంగా ఉంది కదా. అదే వర్షాలు పడే సమయంలో అయితే ఎంతో గందరగోళంగా, ఉరుములతో, మెరుపులతో ఇలా ఎంతో గడగడలాడిపోతుంది. అంత గడగడలాడిపోయే ఆకాశం కూడా ఈరోజు ఇంత శాంతంగా ఉండటానికి కారణం ఏంటంటారు? ఆకాశానికి కానీ లేదా ఈ సృష్టికి కానీ తనకు తాను నియంత్రించుకునే శక్తి ఉందంటారా? నేనైతే ఈ ప్రశ్నకి జవాబు ఖచ్చితంగా నియంత్రించుకోలేదనే చెప్పగలను. ఎందుకంటే సృష్టిని నియంత్రించేది కేవలం దేవుడు మాత్రమే. ఇంత గొప్ప సృష్టి దేవుని చేతికి లొంగిపోయింది అంటే మనమెంత చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మీ జీవితంలో కూడా ఏదైనా గందరగోళం ఉందేమో, శాంతి లేని అశాంతి పరిస్థితిలో మీరేమైనా ఉన్నారేమో, ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో పంచుకోవాలో తెలియలేని దీన స్థితిలో మీరున్నారేమో. ఒక్కసారి చూసుకోండి. ఇప్పటికైనా ఎందుకు మీరు ఇంకా ఆలోచిస్తున్నారు? మీ పరిస్థితిని దేవుని చేతిలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకు శాంతిని దయచేదేవా అని ఎందుకు వేడుకోలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన నా దేవుడు, నీ దేవుడు, నిన్ను కూడా సృష్టించిన మన దేవుడు నీ జీవితంలో నుండి ఒక చిన్న అశాంతిని తొలగించలేరా? నువ్వు నమ్మాలే కానీ ఖచ్చితంగా తొలగిస్తారు. అడిగి చూడండి, దొరకకుండా ఏదీ ఉండదు. అందుకే ఆ రోజు దేవుడు అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అని. మరి మీరు ఎప్పుడైనా అడిగారా? అడగకుండా మనకి ఏదీ దొరకదు. అందుకే శాంతిని దయచేయండి అని మీరు అడిగి పొందుకోండి. ఈ మాటను నమ్మి ఇప్పుడే ప్రార్థన చేసి చూడండి, మీకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. మీ జీవితంలో ఉన్న అశాంతిని తొలగించి, గందరగోళాన్ని తీసివేసి మీకు మంచి శాంతిగల జీవితాన్ని ప్రసాదిస్తారు. ఈ వీడియోలో ఈరోజు నేను చూపిస్తున్న ఈ ఆకాశం ఎంత నిర్మలంగా, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత శాంతిగా ఉందో, ఈరోజు మీ జీవితాలను కూడా దేవుడు ఎంతే అందంగా మార్చిపోతున్నారు. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడారు అని మీకు అనిపిస్తే, మీకోసం దేవుడు నాతో పలికించిన ఈ మాటలు మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే, మీరు ఈ మాటల్ని నిజంగా నమ్మితే కనుక కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుడు మీ జీవితాలను మార్చి మునుపటి చక్కటి స్థితిని మీకు దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.